మమ్ము కాచినవాడు మా మనసు అరే ఇది కాదు. I wish you many, many happy returns of the day. Many more birthdays to celebrate. And అమ్మో ఇది అసలకే కాదు. నాగా ఎంకిపితల సూర్యనారాయణ మూర్తి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతావు? మమ్మ అన్బిలీవబుల్ రా. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద హ్యాపీనెస్ యూ డిజర్వ్. జాయ్, పీస్, health, wealth, lot of abundance, mama. Thanks Lord. Actually నాకు ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్. మన ఇద్దరికి మంచి 7 months డిఫరెన్స్ అని, ఇంకా 1 year ఉంది అనుకున్నా. బట్ ఎనీవే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. you don't seem to be 50. It doesn't show up on your face. Good ra. Welcome to the club. Is it's not a joke. We have to thank God. మీ గురించి చెప్పాలంటే ద మెంటల్ పిక్చర్, మెంటల్ ఐకాన్ ఇట్లా నాగా గురించి అని ఒక మాట అనగానే టక్కింగ్ స్ట్రైక్ అయ్యేది. మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్ షెడ్యూల్ కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నా. చాలా ఫ్రెండ్లీ అండ్ వెరీ హ్యూమరస్ పర్సన్. మీతో ఉంటే అసలు టైం ఎట్లా పోయిందో మనం అసలు ఎవరికి తెలియదు అదే. అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐ గాట్ యూ అట్ ద రైట్ టైం. యాక్చువల్లీ నేను హైదరాబాద్ రావడం ఫస్ట్, ఇఫ్ యూ రీకాల్, మనం ఫస్ట్ కలిసింది మామయ్య పెళ్ళిలో, అత్త మామయ్య పెళ్ళిలో మనం కలిసాము. బట్ అది ఇంకా మన చిన్నతనం, అది మనకి పెద్ద అంత ఇంట్రాక్షన్ లేదు, హాయ్ బాయ్ అనుకున్నాం అంతే. బట్ కేపిహెచ్పి ఎపిసోడ్ లైఫ్లో కేపిహెచ్పి అనేది మరవలేని విషయాలు చాలా చాలా జరిగాయి. అండ్ 3 years ఆఫ్ ద లైఫ్ వై స్పెంట్, 3 years ఆఫ్ బ్యాచులర్స్ అండ్ మరి ఒక 1 year ఆఫ్ మాస్టర్స్ మధ్యలో వస్తూ పోవడం. సో 4 years ఇట్ వాస్ రియల్ ఫన్. 2 విషయాలు అప్పుడు 2 విషయాలు ఇంపాక్ట్ చేసింది నా లైఫ్లో. ఇంపాక్ట్ చేసింది అంటే ఇద్దరు నాగానే. ఒకడు నాగరాజు జూపుడి, ఇంకొకడు నాగార్జున అక్కినేని. ఓకే, యా, ఇట్ వాస్ వెరీ ఫన్. వెరీ నాకు నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ టైంలో. నాకు ఒక మంచి కంపానియన్, ఫ్రెండ్. మనం ఎన్నో విషయాలు ప్లాన్ చేసుకున్నాము, కలిసి తిరిగాము. అట్లా ఇంటి పనులు చూసుకుంటూ అట్లా మనం తిరిగి మన వల్ల చేయగలిగిన సహాయం చేశాము. పిల్లల్ని పికప్ చేయడం కానీ, అక్కడ ఇంటి వాళ్ళని చూసుకోవడం కానీ. కాలేజ్ లైఫ్లో నువ్వు కూడా అప్పుడు ఉదయ ఉద్యోగులు పనిచేస్తున్నావు. సో మనము ఒకటి అనుకున్నప్పుడు నీకు పేజర్ ఉండేది. సో పలానా ప్లేస్లో ఇక్కడ ఉందాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనుకుంటూ వచ్చేవాడి. మనం అక్కడి నుంచి పటాన్చెరుకు వెళ్ళేవాళ్ళము. పటాన్చెరుకు పని చూసుకొని మరి తిరిగి వచ్చేవాళ్ళం. సినిమా మనది. సినిమా నిజంగా వీవర్ బిగ్ క్రిటిక్స్. ఒక ఫిలిం అనాలిసిస్ చేసేవాళ్ళము. మ్యూజిక్ అయినా అప్పుడు ఆ టైంలో బడ్డింగ్ స్టార్స్ మనకి ఏఆర్ రెహమాన్ అయినా, ప్రభుదేవ అయినా, వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్న విషయాలు. రామ్ గోపాల్ వర్మ కూడా ఇంకా ఉండేవాడు. ఈవీవి, ఎన్నో విషయాలు చాలా మాట్లాడంటే ఎన్నో మాట్లాడచ్చు అనుకో. సో నీతో స్పెండ్ చేసిన విషయాలు అంతా చాలా బాగా ఉండిందిరా. మాకైతే ఇట్ వాస్ రియలీ ఫన్ మూమెంట్స్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇంకా లైఫ్లో నిలబడిపోయింది ఇన్సిడెంట్ అయితే నీ పెళ్ళే. నీ పెళ్ళికి నేను రావడం ఏంటి, వచ్చాను వచ్చి మంచిగా భోంచేసాను. భోంచేసి అయిపోయినాక మంచిగా పార్టీ అరేంజ్ చేశాను.
సరే ఓకే అరేంజ్ చేసాం, అందరం వచ్చాం, మాట్లాడుతున్నాం. మెల్లగా స్టార్ట్ అయింది బండి. స్టార్ట్ అయింది తెలిసింది కానీ ఎండ్ ఎక్కడైందో తెలియలేదు. ఎండ్ నేను లేచేపాటికి ఎవరు లేరు. మధ్యలో నాకు ఒక వేగ్గా నాకు గుర్తున్నది ఏంటంటే, బాబీ మధ్యలో వచ్చేవాడు, నాకు హెల్ప్ చేసేవాడు. బాబీ నేను ఇంకా ఐ వాస్ నాట్ ఈవెన్ వాకింగ్, క్రాలింగే అప్పుడైతే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి నమస్కారం. నమస్తే. నీకో క్రాలింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. సౌండ్, ఆ సౌండ్ వచ్చేది, కడుపులో ఏం లేదు కానీ ఊరికి సౌండ్ వచ్చేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్, గుర్తుండిపోయే ఇన్సిడెంట్. ఈ మధ్య కూడా మాట్లాడుకున్నాం, మొన్న బాబీని కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం మేము అక్కడ యూఎస్కి వెళ్ళినప్పుడు. ఇంకోటి మన ఇది సొనాలిని మనం ఎంగేజ్మెంట్ అప్పుడు, నా ఎంగేజ్మెంట్ అప్పుడు సొనాలిని వెళ్ళి ఒకసారి ఆట పట్టిద్దాం, చూద్దాం తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళాము. అప్పుడు తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఒకేసారి తన గ్యాంగ్తో వచ్చింది, ఒక 20-30 మంది వచ్చేసారు ఒకేసారి నన్ను చూడడానికి. అప్పుడు నువ్వు ఒకడే ఉన్నావు నాతో. అది ఒక మంచి ఫన్ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా ఏం చెప్పచ్చు, చాలా మనం ఇంటికి వీకెండ్ అయితే దిల్సుఖ్ నగర్ వచ్చేవాడిని, ఒక మూవీ చూసుకొని నైట్ పడుకొని మన పొద్దున్నే చేసే 256 బస్ నెంబర్ గుర్తులేదు, డి, అది తీసుకొని వెళ్ళేవాడిని తిరిగి అక్కడికి. నువ్వు నేను అండ్ మనకున్న ప్యాషన్ మ్యూజిక్ గుర్తుందా? మనకి మ్యూజిక్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్, ఆ సౌండ్ సిస్టమ్, ఆ స్టీరియో ఎఫెక్ట్, డాల్బీ డిజిటల్ అని మాట్లాడుకుంటూ, అప్పుడు నువ్వు ఒక స్పీకర్, ఒక ఆడియో సిస్టమ్ తీసుకున్నావు. అది తీసుకున్నాక మనం ఇటు అటు అని చెప్పి ఎన్నో విధాల ఆ సౌండ్ క్వాలిటీ రావాలని చెప్పి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం, చూసుకున్నాం. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి 1 2 3 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక, నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. తర్వాత మన మధ్య బాండింగ్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, మన ఇద్దరం కలిసి తాతయ్యకి బాగాలేనప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నాం కొన్ని రోజులు. మన నైట్ డ్యూటీ మనం తీసుకునే వాళ్ళము. అప్పుడు మన ఇద్దరం కలిసి మనము స్పెండ్ చేసిన డేస్, ప్లస్ మనతో పాటుగా భాస్కర్ మనకి ఫ్రెండ్షిప్, మన దీంట్లో రావడము, కేపీహెచ్పీలో స్పెండ్ చేసిన డేస్, బస్ స్టాండ్ దగ్గర మిర్చి బజ్జీ అయినా, గప్చిప్పులైనా, క్రికెట్ అయినా ఎన్నో 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 ఉన్నాయి చెప్పడానికి. టు మేక్ ఇట్ షార్ట్ మామా, ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ దోస్ డేస్. అదే మనం అప్పుడు అంత స్పెండ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అస్సలు మనకి తీరిక లేకుండా పోయింది. బికాస్ వీ మూడ్ ఆన్. యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి, ఫ్యామిలీ వచ్చేసింది, వాళ్ళ రిక్వైర్మెంట్స్. సో కొన్నిసార్లు వచ్చినా కూడా మనం కలిసినా కూడా మ్యాక్సిమం ఒక 1 hour స్పెండ్ చేస్తాం మేము. మొన్న హాసు పెళ్ళిలో నువ్వు రాలేదు, అప్పుడు మనం స్పెండ్ చేయలేకపోయాం. నిహారిక పెళ్ళిలో మనం స్పెండ్ చేయగలిగాము. మీ ఇంటికి కూడా వచ్చాం మొన్న నిహారిక పెళ్ళి టైంలో. సో లెట్స్ క్యాచ్ అప్ మామా వెరీ సూన్. ఐ హోప్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా దే గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ అ బిగ్ ఈవెంట్. నాకు తెలుసు, ర్యాండమ్గా తెలుసు, అది కూడా మర్చిపోయాను చూడడం. నీ బర్త్డే ఎప్పుడైనా నాకు అది కూడా ర్యాండమ్గా తెలుసు, ఎప్పుడో జనవరిలో ఉందని. బట్ ఉషా చెప్పిందంట, సొనాలికి చెప్తే, అందుకు ఇప్పుడు ఐఎమ్ సెండింగ్ మై వీడియో మెసేజ్ టు యూ. సో మామా, have a great day, enjoy your day, and I'll catch up on that day. Hi Nagraj, wish you many more happy returns of the day, happy 50th birthday. Hope surprise చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అండ్ 50 years, మొన్న ఎప్పుడో మాట్లాడుకుంటున్నాము, నాగరాజ్కి 50 years అండి. 50 yearsకి నాగరాజ్కి అల్లుడు వచ్చేసారు. మీకు 50 మొన్న కంప్లీట్ అయింది, మనకి ఎప్పుడు అల్లుడు వస్తాడు, ఎప్పుడు కోడలు వస్తుంది మనకి అనుకుంటున్నాం, ఎప్పుడు వస్తుంది అనేసి అని ఆలోచిస్తూ మొన్ననే ఎప్పుడు జస్ట్ 2 days బ్యాకే మాట్లాడుతున్నాం మేము. సో ఇట్స్ వెరీ నైస్, యంగ్ మామా. సో
So very good, and enjoy your birthday celebrations. Happy birthday Nagaraj Mama, wishing you many happiness of the day. 50 years is a very special birthday, so live happily, cut cake. Hi Nagaraj Mamaya, wish you many more happy returns of the day. Happy 50th birthday. నాగరాజు కాంతి లాంటివాడు. కాంతికి ఒకటే రంగు, కానీ అదే కాంతి ఒక ప్రిజం నుంచో ఒక వాటర్ డ్రాప్ నుంచో పాస్ అయినప్పుడు పలు రంగులో ఆవిర్భవిస్తుంది, ఇంద్రధనుస్సై. నాగరాజు కూడా అంతే. హీఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. సినిమా మెకానికలుడైనా అది ఘరానా మొగుడైనంత ఆనందంగా ఇంటికొచ్చి ఎంజాయ్ చేసే విజేత. సినిమా పోస్టర్కి పేడగొట్టినా దాన్నే శుభలేఖ అని ఫీల్ అయ్యే ధైర్యవంతుడు. సినిమా ఆఫట్ బాంధవుడని తెలిసినా అదే సినిమా తను మార్నింగ్ షో చూసినా ఇంటికొచ్చి 10 మందిని పోగేసి మళ్ళా సెకండ్ షోకి తీసుకెళ్లే గ్యాంగ్ లీడరు. గుడ్డివాళ్ళకు కళ్ళజోళ్ళు అమ్మగలిగేంత మేధావి. అమ్మో, మహానగరంలో మాయగాడు. ఎన్ ఎటర్నల్ ఆప్టిమిస్ట్. ఇది అందరికీ రాదు, ఇది వాడి స్వయం కృషి. మత్సుక్కి నాగరాజు లీలా విన్యాసాలు మాట్లాడుకుందాం. బోయన్పల్లి చౌరస్తాలో స్కూటర్ ఆపి ఆటో వెనక పరిగెత్తిన వైనం, చెప్పకుండా సైకిల్ తీసుకెళ్ళి ఆలస్యంగా ఇంటికొచ్చిన నరసింహరాజుకి కొత్తగా పెట్టుమచ్చలిచ్చిన వైనం, ఇతరులకు ఇష్టమైనవి పెట్టించి తాను సంతోషపడే వైనం, అమ్మా నాన్నలకి పితృవాత్సల్యం, చెర్రీ శివానులకి పుత్రవాత్సల్యం, ఉషకు మాత్రమే భర్తవాత్సల్యం, ఒకటేంటి భాతృవాత్సల్యం, స్నేహశీలి, ఒక్కటేంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే నాగరాజు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ రాయటానికి ఒక రోజు సరిపోదు. ఏది ఏమైనా నాగరాజు నిజంగా మగమహారాజు. నాగరాజు, విష్ యూ ఎ హ్యాపీ 50th birthday. Be happy, make your surroundings happy. May God give you a very long life. Happy birthday once again. Happy 50th birthday Nagaraj Mamaya. Hope it's a good one. అందరి వాడైన మన నాగరాజుకి అప్పుడే 50 ఏళ్ళ. అవును మరి, వాడు ఎప్పటికీ సంతబ్బాయేనా? కరెక్టే. వాడు ఏ ఛాలెంజ్ వచ్చినా స్వయం కృషితో యుద్ధ భూమిలో ఇంద్ర రుద్రవీణ వాయించే టైప్ కదే. వాడి అభిలాష లాంటిది మరి. ఎవరికి ఏ అవసరం వచ్చినా గుర్తు చేసుకుంటారు కాబట్టి 1-800 నాగరాజ్ అని వాళ్ళ ఫోన్లో సేవ్ చేసుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళకి ఆపద్ బాంధవుడు అవుతాడు, చిన్నవాళ్ళకి ముఠా మేస్త్రి మనవాడు. కరెక్టే. మనం అందరివాడు బిగినర్స్కి మాస్టర్ అయి ఫేస్ టర్నింగ్ ఇచ్చే టైంకి బిగ్ బాస్ అవుతాడు. 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. ఈ ఇంటర్వెల్లో కేకు కూల్ డ్రింకు మానేసి ఈ సెకండ్ హాఫ్లో మరింత ఆరోగ్యంగా ఉండాలని ఆ విశ్వంభరుణ్ణి మనం అందరం కోరుకుందాం. హ్యాపీ 50th birthday నాగరాజ్ మావయ్య. హ్యాపీ బర్త్డే బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మీరందరూ ఈ వీడియోని రివైండ్ చేయకుండా ఎన్ని సినిమా పేర్లు వాడామో చెప్పి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మీ అందరికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. 1, 2, 3 go. Happy birthday Anna. Oh wow, Mamaya, you were happy. Half a century already. Superb. Happy birthday. Happy 50th birthday once again. Wishing you all the very success and happiness.
ఏం చెప్పాలి, నువ్వు అందరికీ మామే, మా పిల్లలకి, మాకు అందరికి దట్స్ స్పెషల్ బాండ్ వీ షేర్ విత్ యూ. అండ్ ఆన్ దిస్ డే ఐ విష్ వీ కుడ్ సెలబ్రేట్ విత్ యూ. విల్ మిస్ యూ సో మచ్. హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ యాజ్ యూ డూ ఆల్వేస్. లవ్ యూ మామయ్య. బాయ్. హ్యాపీ బర్త్డే బాబాయ్. హ్యాపీ బర్త్డే మామయ్య. హాయ్ బాబాయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. శివాని అన్నప్పుడు ఇలా వీఆర్ ట్రైంగ్ టు పుట్ అప్ వీడియో అని నేను అనుకున్నా. అరే చాలా చెప్తాం కానీ ఏం చెప్తామని. సో బట్ దెన్ లేటర్ ఇట్స్ నైస్ రీకలెక్షన్ ఆఫ్ ఆల్ ద మెమరీస్ ఐ హ్యాడ్ విత్ యూ. ఏమో టు స్టార్ట్ విత్ చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే ఏం చెప్దాం అన్నప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ రియలైజ్డ్ ఇస్ దట్ చిన్నప్పుడు ప్రతి దాంట్లో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమిటేట్ యూ ఇన్ ఆల్ ఫ్రెండ్స్. ఎందుకో అంటే హౌ టు బీ కూల్, వన్ వర్డ్ ఎగ్జాంపుల్ అనమాట, వన్ వర్డ్ డెఫినేషన్, అరే బాబాయ్లో ఉండాలని చెప్పి. నాకే కాదు, ఆల్మోస్ట్ మా పిల్లలందరికీ, మన పిల్లలందరికీ అందామని నేను కూడా ఇంక్లూడ్ చేసి. బట్ ఎనీవే, సో అది ఐ థింక్ the way you used to talk to us, how you would maintain this aura around you, and మాకు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే అంతే, కేర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ నాగరాజ్ బాబాయ్ ఫర్ us గ్రోయింగ్ అప్. అండ్ నీ వన్ లైనర్స్, ఓ మై గాడ్, అంటే ఒక వన్ లైనర్ వాడు మా టీవీ వాడు సన్ ఆఫ్ సత్యమూర్తి వేసి అరగొట్టినట్టు ఆ క్యాసెట్ని నాకు బాగా గుర్తుండిపోయిన ఇన్ఫినిట్ టైమ్స్ వాడాను అనుకుంటా ఈ వన్ లైనర్. నీకు ఆడడం తెలిస్తే నాకు గెలవడం తెలుసు అన్న ఏదో కాంటెక్స్లో, నాకు గుర్తులేదు కానీ అసలు ఐ బీన్ యూజింగ్ దట్ ఎవర్ సిన్స్. ఇంకా అది అలా ఇదొకటి ఎగ్జాంపుల్కి మాత్రం, అలా చాలా ఉన్నాయి నా దగ్గర. అండ్ growing up, I think one quality that I really admire in you and I really want to learn from you, enti ante you're very dynamic. Ante the way you venture into anything, I really admire it, and I hope I learn that from you. And yeah, wishing you very very happy birthday once again. And yeah, thank you. Many happy returns of the day బాబాయ్. హాయ్ బాబాయ్, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిన్నప్పటి నుంచి కజిన్స్ అందరికీ ఏదైనా న్యూ అండ్ ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంది మా లైఫ్స్లో అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. ఐ చెరిష్ ఆల్ ఆఫ్ దోస్ మూమెంట్స్ విత్ యూ. అండ్ ఏ ఫంక్షన్లో అయినా ఒక నోట్ వర్తీ థింగ్ ఆర్ స్పెషల్ థింగ్ ఉంది అంటే దట్ ఈస్ యువర్ మార్క్. ఐ రియలీ ఫీల్ అమేజ్డ్ టు నోట్ ఇట్ ఎవ్రీ టైమ్. అలా ఒక కొత్త దాంతో ఎలా వస్తారు అని ఐ రియలీ అడ్మైర్ దట్ ఇన్ యూ. So hope to continue making many more such memories with you. I really wish you a very happy, healthy and prosperous year ahead, Babai. Hi Maya, I've heard చాలా విన్నాను శ్రీవల్లి అండ్ ఎవ్రీబడి అరౌండ్ మీ నుంచి, మీ గురించి. మీరు చిన్నప్పుడు ఎలా బయటికి తీసుకెళ్ళేవారో, ఎలా అన్నీ ట్రై చేయించేవారో కొత్తగా, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నాతో కూడా ఎక్స్పీరియన్స్ అయింది అలా 1-2 సార్లు. బట్ యా సో హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ హెల్దీ లైఫ్. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్యైశ్వర్యమస్తు. చిరంజీవ సుఖీ భవ.